సర్వశక్తి కలిగిన యేసయ్య నామములో అందరికీ దేవుని ఆశీర్వాదాలు మెండుగా కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి గలతీ పత్రిక 3వ అధ్యాయం 29వ వాక్యములో వ్రాయబడిన దేవుని మాట, మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. ఈరోజు మనం నేర్చుకుంటున్న వర్తమానం అబ్రహాము సంతానం, అబ్రహాము వంశం, అబ్రహాము పిల్లలుగా మారాలి. ఈ చోట ఈ వాక్యంలో వ్రాయబడిన మాట, మీరు క్రీస్తు సంబంధులైతే అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దానానికి వారసులై ఉన్నారు. మనమందరం అబ్రహాము సంతానంగా పిలువబడాలి. అబ్రహాము వంశం వలె ఆత్మీయంగా మార్చబడాలి. మన మూల పితరుడు అబ్రహాము విశ్వాసులకు తండ్రి. దేవుడు ఆ చోట ఒక మూల పాయింట్గా పెట్టి అబ్రహాముని అనేకులకు విశ్వాసులకు తండ్రిగా చేసి అబ్రహాము సంతానమని పిలువబడాలని లేఖనాల్లో యేసయ్య కోరుకున్నారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తుని కూడా మనం బైబిల్లో ధ్యానం చేస్తే ఒక 2 రెఫరెన్సులు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వాక్యం, అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి రాయబడి ఉన్నది అబ్రహాము కుమారుడైన యేసుక్రీస్తు అని. ఇంకా హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 16వ వాక్యంలో అబ్రహాము సంతాన స్వభావాన్ని ధరించుకున్న యేసయ్య, అబ్రహాము సంతాన స్వభావాన్ని ధరించుకున్న యేసయ్య. ఈ 2 రెఫరెన్సుల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే యేసు ప్రభు గురించి రాయబడిన మాట, ఆయన అబ్రహాము సంతానంలో నుంచే వచ్చారు. ఆయన అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకున్నారు. మరి మనం కూడా అబ్రహాము వంశముగా మార్చబడాలి. మన పితరుడైనటువంటి అబ్రహాము పిల్లలుగా మనం తీర్చిదిద్దబడాలి. బైబిల్లో కూడా 2-3 ఎగ్జాంపుల్గా జ్ఞాపకం చేసుకుంటే పౌలు గారు, రోమాపత్రిక 11వ అధ్యాయం 1వ వాక్యం, పౌలు గురించి రాయబడి ఉన్నది. పౌలు కూడా అబ్రహాము సంతానములోనే పుట్టినట్లు లేఖనం చెప్తున్నది. లూకాసు వార్త 19వ అధ్యాయం 9వ వాక్యంలో జక్కయ్య గురించి రాయబడి ఉన్నది. యేసయ్య జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. జక్కయ్య కూడా యేసయ్యని ఇంట్లో చేర్చుకున్నాడు. తన యొక్క అన్యాయపు స్థితిని అంతటిని మార్చుకున్నాడు. ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నాడో వాళ్ళకి 4 అంతలుగా తిరిగి ఇస్తానని మారు మనసు పొందాడు. వెంటనే యేసయ్య అంటాడు, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. చూడండి ఎలా ఒక్కొక్కరు అబ్రహాము సంతానంగా, అబ్రహాము పిల్లలుగా పిలువబడి మార్చబడుచున్నారు. మరి ఈ లేఖనాలు ధ్యానం చేస్తున్న నీవు నేను మనం అందరం కూడా అబ్రహాము సంతానంగా మార్చబడాలి. ఆత్మీయంగా అబ్రహాము వంశంలో పిలువబడాలి. అప్పుడే మనం వాగ్దానానికి, పరలోకానికి వారసులం అవుతాం. 2 రెఫరెన్సులు చూస్తే మనం అబ్రహాము సంతానంగా మారాలంటే ఒక 2 రెఫరెన్సులు చెప్తాను చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 39వ వాక్యం. అక్కడున్న మనుషులు కొంతమంది యేసయ్యతో అంటారు, మేము కూడా అబ్రహాము సంతానమే, మేము కూడా అబ్రహాము సంతానమే అని చెప్తుంటే యేసయ్య వాళ్ళతో అంటాడు, మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు మీలో ఉంటాయి. వాళ్ళతో యేసయ్య అంటారు, నీవైనా నేనైనా లోకములో ఎవరైనా అబ్రహాము సంతానం అయితే అబ్రహాము యొక్క క్రియలు, స్వభావాలు మనలో ఉండాలి. ఏదో పేరుకు పైన చాలామంది చెప్తాను, మేము క్రైస్తవులమే, మేము కూడా క్రిస్టియన్సే, మేము కూడా ప్రార్థనకి వెళ్తాం, ఇలా పైన ఎవరైనా చెప్తారు. క్రియలు ఉండాలి, స్వభావాలు ఉండాలి. అబ్రహాములో ఉన్న క్రియలు, ఆ యొక్క స్వభావాలు మనలో ఉండాలి. ఈ రోజుల్లో చాలామందిలో అవి లేవు. అవి లేకుండా పైకి పేరుకు చెప్తుంటారు, మేము క్రైస్తవులమే, మేము అబ్రహాము పిల్లలమే అన్నట్లుగా. 2వ రెఫరెన్స్ గమనిస్తే రోమాపత్రిక 9వ అధ్యాయం 7వ వాక్యంలో, అబ్రహాము సంతానమైనంత మాత్రాన కూడా అబ్రహాము పిల్లలం కాదు. అబ్రహాము సంతానంలో కూడా 2 జాతులు ఉన్నాయి. అబ్రహాము సంతానమైనంత మాత్రాన అందరూ పిల్లలు కారు. ఇస్సాకు వలన అయినదే అబ్రహాము సంతానం. ఇస్మాయిల్ కూడా ఉన్నారు, వాళ్ళు అబ్రహాము సంతానం కాదు. అబ్రహాములో నుంచి ఇస్మాయిల్ వచ్చాడు, ఇస్సాకు వచ్చాడు. ఆ చోట యేసయ్య చెప్తారు, అబ్రహాము సంతానంగా మనం పిలువబడాలంటే వాగ్దాన పుత్రుడైన ఇస్సాకులాగా ఉండాలి. ఇస్మాయిల్ అంటే శరీర సంబంధి, ఇతరులను దూషించేవాడు, అడవిగాడిద వంటి వాడు, వ్యతిరేకంగా చేసేవాడు. ఇలాంటి పిల్లలు కూడా ఉన్నారు క్రైస్తవ్యంలో. వాక్యానికి వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా చేసేవాళ్ళు. పేరుకేమో మేము అబ్రహాము సంతానం అంటారు. అబ్రహాము సంతానం అయినంత మాత్రాన కూడా అందరూ పిల్లలు కాదు. ఇస్సాకు వలనైనా లాంటి వాళ్ళే. ఇస్సాకు అంటే వాగ్దాన పుత్రులు. ఇస్సాకు అంటే
ఆత్మ సంబంధమైనటువంటి బిడ్డలు. అలాగా ఇస్సాకులాగా మనం వాగ్దాన పుత్రులుగా ఆత్మ సంబంధమైన పిల్లలుగా మనం ఎవరైతే బ్రతకగలిగితే అలాంటి వాళ్ళే అబ్రాహాము సంతానంగా పిలువబడుదురుగాక. లేఖనాల్లో టోకేగా ఒక షార్ట్ మెసేజ్ లాగా ఒక 6 రెఫరెన్స్లు చెప్తాను. అబ్రాహాము సంతానం యొక్క పిల్లలు మనం కావాలంటే మనలో ఉండవలసిన క్రియలు ఒక 6 రెఫరెన్స్లు చెప్తా. గలతీ పత్రిక 3వ అధ్యాయం 7వ వాక్యం. విశ్వాసంతో ఉన్న వాళ్ళే అబ్రాహాము యొక్క పిల్లలు. విశ్వసించిన వాళ్ళే, విశ్వాస సంబంధులే అబ్రాహాము యొక్క పిల్లలు. ఇప్పుడు నీవు నేను అబ్రాహాము సంతానంగా ఉండాలంటే మనలో విశ్వాసం ఉండాలి. విశ్వాస సంబంధులే అబ్రాహాము యొక్క సంతానం. ఈ రోజుల్లో చాలామందిలో విశ్వాసం ఉండదు. అబ్రాహాములో చూడండి, మన పితరుడైన అబ్రాహాములో ఎంత విశ్వాసం. దేవుని స్వరాన్ని విని సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చాడు. దేవుడు ఎక్కడికి పోమంటే అక్కడికి పోయాడు. తన కుమారుణ్ణి కూడా యేసయ్య ఇచ్చేయమంటే దేవుని కోరిక ఏదైనా ఇచ్చేంత విశ్వాసం. అందుకే మనలో కూడా విశ్వాసం ఉండాలి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 8వ వాక్యంలో విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా మనం ఉండలేం. 6వ వాక్యంలో 8వ వాక్యంలో అబ్రాహాము పిలువబడినప్పుడు విశ్వాసంతో దేవుని పిలుపుకు లోబడి వచ్చాడు. 10వ వాక్యంలో కూడా విశ్వాసంతో పునాదులు గల పట్టణం కొరకు అబ్రాహాము ఎదురు చేశాడు. ఆ రోజుల్లోనే పరలోకం కొరకు ఎదురు చేశాడు. మనం కూడా అలాంటి విశ్వాసం. అదే 11వ అధ్యాయం 6వ వాక్యంలో విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండడం అసాధ్యం అని రాయబడి ఉన్నది. విశ్వాసంతో బ్రతుకుతాం. ఏదైనా సరే నీతిమంతులు విశ్వాసం మూలంగా బ్రతుకుతారు. విశ్వాసం లేకుండా మనం బ్రతకలేం. విశ్వాసమే మన ప్రాణం, విశ్వాసమే మన శ్వాస, విశ్వాసమే మనకున్నటువంటి రక్తం వంటిది. విశ్వాసంలోనే మనం బ్రతకాలి. 2వ రెఫరెన్స్ లూకాసు వార్త 3వ అధ్యాయం 8వ వాక్యం. అబ్రాహాము సంతానం అయితే అక్కడ రాయబడి ఉన్నది మారు మనసు తగినటువంటి క్రియలు ఫలించి రక్షించబడాలి. లూకాసు వార్త 19వ అధ్యాయం 8, 9 వాక్యాలు. లూకాసు వార్త 3వ అధ్యాయం 8వ వాక్యం. ఈ 2 రెఫరెన్స్లో మీరు అబ్రాహాము సంతానం అయితే మారు మనసు తగిన ఫలాలు ఫలించి రక్షించబడాలి, బాప్తిస్మం పొందాలి. ఈ రోజులో చాలామందిలో మారు మనసు తగ్గ ఫలాలు ఉండవు. విశ్వాస మనందరం అబ్రాహాము సంబంధులమైతే, అబ్రాహాము యొక్క వంశం అయితే మారు మనసు తగిన ఫలాలు ఫలించి బాప్తిస్మం పొంది రక్షించబడాలి. 3వ రెఫరెన్స్ అపోస్తల కార్యములు 13:26. అబ్రాహాము వంశస్థులందరూ దేవునికి భయపడేవారు, దేవునికి భయపడతారు. అబ్రాహాము సంతానం అయితే దేవుని వాక్యానికి, దేవునికి భయపడాలి. ఆదికాండం 22:12 కూడా అబ్రాహాము దేవునికి భయపడి, అబ్రాహాము వంశం అయితే దేవునికి భయపడతారు, ఆయన వాక్యానికి భయపడతారు. 3వ రెఫరెన్స్ హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 1వ వాక్యం. అబ్రాహాము రాజులను సంహారం చేసి తిరిగి వచ్చి, ఆదికాండం 14:14లో 4 రాజులను జయించి అబ్రాహాము తిరిగి వచ్చాడు. మన జీవితంలో కూడా ఎన్నెన్నో సాతాను లాంటి రాజ్య స్వభావాలు గల రాజులు, వాళ్ళని జయించడానికి శరీర కోరిక లాంటి రాజులు ఎంతోమంది ఎదుర్కొంటూ ఉంటారు. అలాంటి వాళ్ళందరినీ మనం జయించాలి. 4 రాజులు అంటే లోకములో మనం ఉన్నాం, శరీరంలో మనం ఉన్నాం. రకరకాలుగా మనతో యుద్ధం చేయడానికి, లోకములో మన మీద పాపం ఒక రాజులాగా ఏలుబడి చేయడానికి, శరీర ఇచ్చలు, కోరికలు ఇవన్నీ మన మీద రాజు వలె యుద్ధం చేయడానికి వస్తే మనం ఏలుబడి చేయడానికి, మనం అబ్రాహాములాగా 4 రాజులను సంహారం చేసిన అబ్రాహాములాగా లోకాన్ని, పాపాన్ని, శరీర ఇచ్చలను జయించుతుముగాక. 5వ రెఫరెన్స్ ఆదికాండం 14వ అధ్యాయం 18వ వాక్యం. అబ్రాహాము సంతానం అయితే అబ్రాహాము ప్రభు బల్లారాధనలో చేవేసి దశభాగం ఇచ్చినట్లు మనం కూడా నెలకోసారి శుద్ధ హృదయంతో పరిశుద్ధపరచుకొని బల్లారాధనకు దూరం కాకూడదు. అబ్రాహాము సంతానం ఎప్పుడూ యేసయ్య రక్తమాంసంలో చేయివేయాలి. నీలో యేసయ్య, యేసయ్యలో నీవు, నీ శరీరంలో యేసయ్య శరీరం కలవాలి. అదే ప్రభు బల్లారాధన. ప్రభు బల్లారాధన అబ్రాహాము సంతానం వంశమైతే బల్లారాధనకు దూరంగా ఉండరు. 6వ రెఫరెన్స్ యోహాను సువార్త 8:37. అబ్రాహాము సంతానం అయితే వాక్యం మీలో ఉండాలి, వాక్యం మీలో నివసించాలి. మన హృదయంలో వాక్యం ఉండాలి, మన తలంపుల్లో వాక్యం ఉండాలి, వాక్యం మనల్ని నడిపించాలి. ఈ 6 రెఫరెన్స్లో అబ్రాహాము సంతానం అయితే విశ్వాసం ఉండాలి, అబ్రాహాము సంతానం అయితే మారు మనసు తగిన ఫలాలు ఫలించాలి, అబ్రాహాము వంశస్థులైతే దేవునికి భయపడాలి, అబ్రాహాము వంశం అయితే రాజులను జయించాలి, అబ్రాహాము వంశం అయితే బల్లారాధనలో చేవేసి పరిశుద్ధపరచుకొని ప్రభు రాకడ వరకు బల్లారాధనకి సమీపముగా ఉండాలి. 6వదిగా అబ్రాహాము వంశం అయితే వాక్యం మనలో ఉండాలి. ఈ 6 లక్షణాలు నీలో, నాలో, మనలో ఉండి మనం కూడా
అబ్రాహాము సంతానమై ఉండి వాగ్దానానికి పరలోకానికి వారసులుగా మార్చబడుదుముగాక. ఇవి అబ్రాహాము యొక్క వంశస్థులో ఉండవలసిన లక్షణాలు. ఇప్పుడు అబ్రాహాము సంతానం అయితే మనకు కలిగే ఆశీర్వాదాలు ఏంటి? టూకీగా 4 రెఫరెన్స్లు చెప్పన. గలతీ పత్రిక 3వ అధ్యాయం 9వ వాక్యం. అబ్రాహాము సంతానానికి ఆశీర్వాదాలు చూడండి. అబ్రాహాముతో కూడా నీవు నేను మనం అందరం ఆశీర్వదించబడుదుము గాక. మొదటి మాట, అబ్రాహాము సంతానం ఎక్కడ ఉన్నా ఆశీర్వదించబడతారు. నువ్వు ఎక్కడ ఉన్నా ఆశీర్వదించబడతావు. అబ్రాహాము యొక్క ఆశీర్వాదం ఏంటి? ఆదికాండం 12వ అధ్యాయం 3వ వాక్యములో రాయబడిన మాట, నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తా, నిన్ను ఎవరైనా శపిస్తే వాళ్ళు నేను శపిస్తా. అది అబ్రాహాము ఆశీర్వాదం. ఏం భయపడవద్దు, ఎవరికి దేనికి. నిన్నెవరో బాధ పెడుతున్నారు, నిన్నెవరో శపిస్తున్నారు, దుమ్మెత్తిపోస్తున్నారంటే నీకు అబ్రాహాము ఆశీర్వాదం ఉంది. నిన్నెవరైనా దీవిస్తే దీవించబడతారు, ఎవరైనా శపించారనుకోండి వాళ్ళకేం నష్టం, నీకేం కాదు. ఇది అబ్రాహాము ఆశీర్వాదం. రెండవ మాట, లూకా సువార్త 13వ అధ్యాయం 16వ వాక్యం. అబ్రాహాము సంతానాన్ని దేవుడు స్వస్థపరుస్తాడు. అక్కడ రాయబడి ఉన్నది, అబ్రాహాము కుమార్తె అయిన ఆమెను దేవుడు స్వస్థపరిచెను, నడుము వంగిపోయిన ఆ స్త్రీని దేవుడు బాగు చేశాను. అబ్రాహాము సంతానానికి స్వస్థత వారసత్వం. స్వస్థత మనది, స్వస్థత మనకు దేవుడు వారసత్వంగా ఇచ్చాడు, మన సొంతం స్వస్థత. అక్కడ రాయబడి ఉన్నది, అబ్రాహాము కుమార్తెను దేవుడు స్వస్థపరిచాడని. ఏ రోగాలు ఉన్నా, ఏ వ్యాధులు ఉన్నా మన అబ్రాహాము సంతానం, స్వస్థత మనది. స్వస్థతనే రొట్టె మనకు దేవుడిచ్చాడు. మత్తయి సువార్త 15:26లో కనాను స్త్రీతో అంటాడు, ఇది అన్ని జనులకి ఇచ్చేది కాదు స్వస్థత, నా పిల్లల రొట్టె, మనం దానికి వారసులం. ఎందుకంటే అబ్రాహాము సంతానం కదా, మనలో విశ్వాసం ఉంది, వాక్యానికి భయపడతాం, మనం అందరం అబ్రాహాము సంతతిలాగా దేవునికి భయపడతాం. ఇలాంటి లక్షణాలు మనలో ఉన్నాయి. అందుకే రెండవ ఆశీర్వాదం, అబ్రాహాము సంతానానికి స్వస్థత, పిల్లల రొట్టె అది మనది. మూడవ ఆశీర్వాదం లూకా సువార్త 1:54, అబ్రాహాము సంతానానికి యుగయుగాల వరకు దేవుడు కనికరాన్ని చూపుతాడు. మన పట్ల ఎప్పుడు దేవుడు కోపపడడు, కనికరం, జాలి. ఎందుకంటే మన అబ్రాహాము సంతానం కదా, ఆయన పిల్లల వారసులం మనం. కనికరం ద్వారా దీవించబడతాం, కనికరం ద్వారా దేవుడు చేయి విడవాడు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 31లో కనికరం గల దేవుడు చేయి విడిచిపెట్టాడు. రోమాపత్రిక 9:18లో ఆయన ఎవరిని కనికరిస్తాడో వారినే కనికరిస్తాడు. ఆయన కనికరం ఉంటే ఏసేపులాగా దీవించబడతాం. ఆదికాండం 39:21లో మనం అబ్రాహాము సంతానం కాబట్టి దేవుని కనికరం మన మీద యుగయుగాలు, మీ పిల్లల మనవాళ్ళు మనవరాలకి దేవుని కనికరం ఉండునుగాక. చివరిగా 4వ ఆశీర్వాదం మత్తయి సువార్త 8:11, అబ్రాహాము సంతానం, అబ్రాహాముతో కూడా అనేక మంది పరలోక రాజ్యంలో కూర్చుంటారు. 4వ ఆశీర్వాదం, అబ్రాహాములాగా మనం కూడా పరలోక రాజ్యానికి వారసులం అవుతాముగాక. చివరికి 4 ఆశీర్వాదాలు, అబ్రాహాము సంతానానికి ఆశీర్వాదం, రెండవది అబ్రాహాము సంతానానికి స్వస్థత, మూడవది అబ్రాహాము సంతానానికి యుగయుగాలు కనికరం, నాలుగవది అబ్రాహాముతో పాటి అబ్రాహాము సంతానం పరలోకమందు కూర్చుందుముగాక. అందుకే మూలవాక్యంలో చెప్పబడినట్లు మనం క్రీస్తు సంబంధులమైతే అబ్రాహాము సంతానమై ఉండి వాగ్దాన ప్రకారం వారసులమయ్యి ఈ వాక్యాలన్నీ మన జీవితంలో దేవుడు నెరవేర్చి ఆత్మీయముగా బలపరచుముగాక. ఆమేన్, ఆమేన్.